హలో ఫ్రెండ్స్, సంక్రాంతి బాక్స్ ఆఫీసు యుద్ధం ఆల్రెడీ ఓవర్సీస్లో మొదలైంది. డాక్ మహారాజు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడు సినిమాల రన్ టైం ఎంత, సంక్రాంతికి ఏ మూవీకి ఎక్కువ విజయ అవకాశాలు ఉండబోతున్నాయి అనేది మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. ముందుగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. డాక్ మహారాజు ఓవర్సీస్ బుకింగ్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు. అఖండ మూవీ తర్వాత ఓవర్సీస్లో బాలకృష్ణ మార్కెట్ అనేది పెరుగుతూ వస్తుంది, ఏ మాత్రం తగ్గలే. ప్రతి సినిమా కలెక్షన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. రాబోయే డాకు మహారాజు మీద అయితే భారీ అంచనాలు అయితే క్రియేట్ అయినాయి. వీరసింహారెడ్డి లాంటి ఒక ఫ్యాక్షన్ మూవీ కూడా 1.7 మిలియన్ సాధించిందంటే నార్త్ అమెరికాలో బెస్ట్ కలెక్షన్స్ సాధించింది. నార్త్ అమెరికాలో కూడా టోటల్ ఓవర్సీస్లో కూడా రాబోయే డాకు మహారాజు మీద భారీ అంచనాలు అయితే క్రియేట్ అయినాయి. ఈ మధ్యకాలంలో జై బాలయ్య స్లోగన్ మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ అమెరికా కానీ పలు కంట్రీల్లో కానీ జై బాలయ్య స్లోగన్ బాలకృష్ణ క్రేజ్ అనేది ఒక రేంజ్లో పెరుగుతూ వస్తుంది. ఆ క్రేజ్ బాలకృష్ణ వరుస హ్యాట్రిక్, బ్లాక్ బస్టర్ డైరెక్టరు, బ్లాక్ బస్టర్ మ్యూజిక్ కాంబినేషన్, ఇలాంటి కాంబినేషన్లో వస్తున్న డాకు మహారాజు బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో, బాలకృష్ణ కెరీర్లోనే టాప్ మూవీ, టాప్ గ్రాసర్గా ఉండబోతుంది అనే టాక్ అయితే బలంగా వినపడుతుంది. ఎంతవరకు ఈ కలెక్షన్స్ వెళ్తాయనేది వెయిటింగ్. డాకు మహారాజు బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ కొన్ని ప్రాంతాలు అక్కడెక్కడ ఓపెన్ అయిన 5 నిమిషాల్లోనే బుకింగ్ సోల్డ్ అవుట్ అంట. అంచనాలు అయితే భారీగా క్రియేట్ అయినాయి. జనవరి 4వ తారీఖు నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అమెరికాలో ఉంది కాబట్టి సినిమా మీదైతే అంచనాలు ఉన్నాయి. ఇండస్ట్రీ వన్ సైడ్ మాట గన్ షాట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే వినపడుతుంది. వెయిటింగ్. ఫస్ట్ బుకింగ్ అమెరికాలో ఓపెన్ అవుతుంది కాబట్టి ఎలాంటి సంచలనాలు ఉండబోతున్నాయి అనే దానికి వెయిటింగ్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ RRR మూవీ తర్వాత వస్తుంది. ఓవర్సీస్లో అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత 4 రోజుల నుంచి ఓవర్సీస్ బుకింగ్ ఓపెన్ అయింది. అంచనాలను అందుకునే స్థాయిలో లేనేలేవు. ఆల్రెడీ ట్రోల్స్ అయితే మొదలైనాయి. ఈ రోజు మధ్యాహ్నం $100K కంప్లీట్ చేసుకున్నది. ఆఫ్టర్ 4 డేస్ తర్వాత బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఎందుకేమో ఈ పొలిటికల్ డ్రామా ఎందుకు చూడాలి, పెద్ద కామెడీ ఉండదు. ఈ మధ్య కాలంలో వచ్చిన శంకర్ సినిమా భారతి 2 డిజాస్టర్ అయింది. శంకర్ మార్కెట్, ఈ పొలిటికల్ డ్రామా ఎందుకులే, ఈ కాన్సెప్ట్ను ఎందుకు పెద్దగా ఇష్టపడతలేదేమో ఓవర్సీస్ ఆడియన్స్ అనేది ఆల్రెడీ చర్చ మొదలైంది. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఓవర్సీస్లో డిసెంబర్ 21వ తారీఖు నాడు ఉంది కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ తర్వాత ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ గేమ్ చేంజర్ ఏమైనా బెటర్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచి బుకింగ్ జరిగే అవకాశం ఉందేమో వెయిటింగ్ చేయాలి. ఇప్పుడైతే అభిమానులు అయితే బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సాలార్ కానీ, తర్వాత కల్కి కానీ, పుష్ప కానీ, మొన్న వచ్చిన దేవర కానీ వాటి కంపారిజన్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్ అనేది చాలా లో పర్సంటేజ్లో ఉంది. $100K అంటే చాలా తక్కువ. ఆల్రెడీ ఈ టైంకు బుకింగ్ అయిన ఓపెన్ టైంకి అవి చాలా బెటర్ 400K, $500K సాధించినాయి. ఆ మూవీస్తో పోలిస్తే చాలా తక్కువ అనే మాట మనకు బుకింగ్లో కానొస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఏమైనా బెటర్ కలెక్షన్స్ నమోదవుతావో వెయిటింగ్. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ సినిమా బాగుందంటే వెంకటేష్ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తినెత్తుకుంటారు. టైటిల్ కూడా చాలా బాగుంది. సేమ్ ఇదే టైం 2019 సంక్రాంతి టైంకు సేమ్ ఇదే సిచ్యువేషన్. 2019 సంక్రాంతి టైంలో వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్, వినయ విజయరామ, కథానాయకుడు, F2 3 సినిమాలు రిలీజ్ అయినాయి. F2 అనేది బ్లాక్ బాస్టర్ అయింది. అప్పుడు ఉన్న వెంకటేష్ ఇమేజ్ వేరు, ప్రజెంట్ ఉన్న వెంకటేష్ ఇమేజ్ వేరు. మనకు సంక్రాంతికి వస్తున్నాం, పెద్ద అంచనాలు అయితే లేవు. కానీ డైరెక్టర్ అనిల్ రావుపూడి, వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు బ్రాండ్, ఈ 2 విషయాలు తప్ప ఈ మూవీ మీద పెద్ద అంచనాలు అయితే లేవు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెంకటేష్ను ఒకప్పటిలాగా ఓన్ చేసుకుంటారా లేదా అనేది ఈ మధ్యకాలంలో ఒక డ్యామేజ్ అనేది బాగా పడ్డది. రానా నాయుడు అన్న వెబ్ సిరీస్ చూసిన తర్వాత, వెంకటేష్ క్యారెక్టర్ చూసిన తర్వాత, ఎందుకంటే వెబ్ సిరీస్ టీవీలలో ఫ్యామిలీ ఆడియన్స్ పిచ్చగా చూసేశారు. వెంకటేష్ ఇలాంటి క్యారెక్టర్ ఇంత సూటబుల్, ఫ్యాన్స్ రేంజ్ కూడా తగ్గింది ఒకప్పటితో పోలిస్తే. అప్పటి క్రౌడ్ కూడా కానొస్తలేదు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ను వెంకటేష్ని ఇష్టపడి ఎంతమంది వస్తారనేది వెయిటింగ్. లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికి సాయిధవ్ మూవీ డిజాస్టర్ అయింది. ఇక 3 సినిమాలు సంక్రాంతికి కంపేర్ చేస్తే బాలకృష్ణ డాక్ మహారాజ్ మీద అయితే
సాలిడ్ బ్లాక్ బస్టర్ టాక్ అనే టాక్ అయితే వినబడుతుంది. గేమ్ చేంజర్ ప్రతి ఒక్కటి రిచ్గా ఉంది, శంకర్ డైరెక్షన్. కానీ ఎక్కడో అభిమానుల్లో మాత్రం కొద్దిగా అయితే డిసప్పాయింటెంట్, ఏదో కొద్దిగా వెల్తీ అన్నట్టు కానొస్తుంది. ఇంకా వెంకటేష్ సినిమా ఎలాగో హిట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తాయి, హిట్ అయితే లేకపోతే లేదు. ఓవర్సీస్ బుకింగ్ అనేది ఈ నెల 20 తర్వాత డాకు మహారాజు ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. గేమ్ చేంజర్కు ఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే సోలో రిలీజ్ 2 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ థియేటర్స్లో గేమ్ చేంజర్ ఉండబోతుంది. పాజిటివ్ టాక్ వస్తే దిల్ రాజు చేతిలో బలమైన థియేటర్లు ఉంటాయి కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే ఎవడాపలేడు కలెక్షన్స్ను. సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ సినిమా ఏ రేంజ్లో ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పిస్తున్నది వెయిటింగ్. డాకు మహారాజు మొన్న వచ్చిన సాంగ్ అయితే డాక్ ఇస్ రేంజ్, తమన్ బీజిఎం ఒక రేంజ్లో ఊపేస్తుంది ఆంధ్ర నుంచి అమెరికా దాకా. ప్రజెంట్ సక్సెస్ రేట్ ప్రకారం చూస్తే డాకు మహారాజే సంక్రాంతి బ్లాక్ బాస్టర్ కానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలకృష్ణ సక్సెస్ రేటు కానీ, డైరెక్టర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, తమన్ కాంబినేషన్. ఇక్కడ డిజాస్టర్ అయిన శంకర్ డైరెక్టర్ ఉంది. దిల్ రాజు కూడా ఈ మధ్య కాలంలో సక్సెస్ అనేది పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. అనిల్ రావుపూడి సక్సెస్ రేట్ అనేది సంక్రాంతి మూవీకి ఏ రేంజ్ ఉపయోగపడుతుందో. ప్రజెంట్ సక్సెస్ రేట్ మేజర్ క్రెడిట్ డాక్ మహారాజు బాక్స్ ఆఫీస్ యుద్ధంలో గెలిచే అవకాశం ఉంది. రిలీజ్ తర్వాత ఏ సినిమా పాజిటివ్ టాక్ వస్తే అదే సినిమా సక్సెస్ అవుతుంది. కామెంట్ రాయండి ఏ సినిమా కోసం వెయిటింగ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి రాబోతున్న 3 సినిమాల రన్ టైం ఎంత అనేది లెక్క అయితే బయటకు వచ్చింది. డాకు మహారాజు 2 గంటల 42 నిమిషాల పాటు డ్యూరేషన్ ఉండబోతుందంట. ఇక శంకర్ మూవీ అంటే మినిమం ఒకప్పుడు 3 గంటలు 3 గంటల 15 నిమిషాలు ఉంటుండే. కానీ గేమ్ చేంజర్ లాస్ట్ ఇండియన్ 2 దెబ్బనేమో 3 గంటల పైన ఉన్నందుకు ఎంత డిజాస్టర్ అయిందో ట్రిమ్ చేసి 2 గంటల 50 నిమిషాల డ్యూరేషన్ ఉండబోతుందంట గేమ్ చేంజర్. ఇక అనిల్ రావుపూడి సినిమా అంటే డ్యూరేషన్ అనేది చాలా తక్కువనే ఉంటుంది. 2 గంటల 38 నిమిషాలు సంక్రాంతికి వస్తున్నాం అనే రన్ టైం ఉండబోతుందంట. బిగ్ రన్ టైం గేమ్ చేంజర్ 2 గంటల 50 నిమిషాలు, డాకు మహారాజు 2 గంటల 40 నిమిషాలు, 2 గంటల 38 నిమిషాలు వెంకటేష్ సినిమా. రిలీజ్ తర్వాత బెస్ట్ రన్ టైం ఏ సినిమా ఎంత ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ను ఎంగేజ్మెంట్ చేస్తుంది అనేది. గేమ్ చేంజర్ ఓవర్సీస్ లో బుకింగ్ ఇంత తక్కువగా ఉండనికే, ఇంత లో బుకింగ్ జరగనికే సోషల్ మీడియాలో ఒక మాట అయితే వినబడుతుంది. గేమ్ చేంజర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ బాలకృష్ణ ఫ్యాను, కరెక్ట్ లొకేషన్లలో ఇంకా బుకింగ్ ఓపెన్ చేయలేదు, జస్ట్ అక్కడక్కడ ఓపెన్ చేసిన. అందుకే నెంబర్ ఆఫ్ లొకేషన్లో బుకింగ్ ఓపెన్ చేసినా కానీ కరెక్ట్ మెయిన్ సెంటర్లలో ఓపెన్ చేయలేదు, అందుకే ఇంత లో బుకింగ్ ఉంది అనే మాట అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆల్రెడీ మెయిన్ మీడియాలో కూడా ఈ చర్చ జరుగుతుంది. దీంట్లో ఏ మాత్రం నిజం లేదు. డాకు మహారాజుకు కేటాయించిన థియేటర్స్ డాకు మహారాజు, గేమ్ చేంజర్ బుకింగ్ థియేటర్స్ గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్నాం దానికి కేటాయించిన థియేటర్స్ దానికి మాత్రమే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.